ఆనాడు మొట్టమొదటిసారి నేను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టిన తర్వాత 2021 సంవత్సరంలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో నిరసన కార్యక్రమానికి నేను ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా పెద్ద బహిరంగ సభ ఇంద్రవెల్లి మీకు తెలుసు. మీ పోరాటాలకు మీ సమస్యల పరిష్కారం కోసం మీరు ఆదర్శంగా తీసుకున్న జల్ జమీన్ జంగల్ నినాదంతో ప్రపంచాన్ని తన పోరాటం ద్వారా కట్టి పడేసిన కొమరం భీముడిని ఆదర్శంగా తీసుకున్న ఈ ఆదివాసీ బిడ్డలు ఆనాటి పోరాటంలో నేల కొరిగితే వాళ్ళ స్ఫూర్తిగా నిర్మించుకున్న ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ఆనాడు దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని తీసుకుంటే ఈనాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారు ఆనాడు క్రియాశీలక పాత్ర పోషించి దాదాపుగా 2.5 నుంచి 3 లక్షల మంది ఆదివాసీ బిడ్డలను ఆనాడికి అక్కడికి రప్పించి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రోజే నేను స్పష్టంగా చెప్పిన రాబోయేది ఇందిరమ్మ రాజ్యమే. ఇందిరమ్మ రాజ్యంలో పాలమూరు జిల్లాకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాధాన్యత ఆదిలాబాద్ జిల్లాకు ఉంటుంది. ఈ జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటది అని ఆనాడు ఇంద్రవెల్లి సభ సాక్షిగా మీకు మాట ఇవ్వడం జరిగింది. అందుకే మిత్రులారా, ఏ అభివృద్ధి కార్యక్రమైనా ఏ సంక్షేమ కార్యక్రమమైనా ఏ అవకాశం వచ్చినా ఆదిలాబాద్ జిల్లా ప్రాంతానికి వచ్చి ఈ ఆదివాసీ బిడ్డలు వెనుకబడిన ప్రాంతంలో ఉండే సోదరులను కలిసి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ఈ గడ్డ మీద నుంచే ప్రారంభించుకుంటున్నాం. ఈనాడు ఎన్ని కార్యక్రమాలు తీసుకున్నా దాదాపుగా 60-70 సంవత్సరాల నిర్లక్ష్యం ఆదిలాబాద్కు జరిగిన అన్యాయాన్ని తీర్చాలంటే అంత ఆషామాషిగా అంత తొందరగా మీ సమస్యలు పరిష్కారం కావు అని నాకు తెలుసు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ సోదరుడిగా మీ అభిమాన నాయకుడిగా ఈనాడు ఈ ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందిన ప్రాంతంగా ముందుకు నడిపించాలి అంటే ముక్కవోని దీక్షతో నిరంతరం మీ సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని పరిష్కరించుకుంటూ మిమ్మల్ని తోడుగా తీసుకొని నడవడమే నా లక్ష్యంగా ఈనాడు ఈ ప్రయత్నం చేస్తున్న మిత్రులారా ఈనాడు ఈ ఆదివాసీ బిడ్డలు మనులు అడగలేదు, మాణిక్యాలు అడగలేదు, వజ్రాలు వైదూర్యాలు అడగలేదు.